వారు పేరుకే దొంగలు కానీ వారికి మనసుందని నిరూపించారు. దొంగలంటేనే దోచుకెళ్లడం, దాచుకోవడం ఉంటాయి కానీ వారికి మనసు ఉండటం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీరు తెలుసుకోవాల్సిందే. తమిళ దర్శకుడు ఎం మణికందన్ 2014లో వచ్చిన తన తొలి చిత్రం కాకా ముట్టైతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు. ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అప్పటి నుండి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలతో వెండితెరపై నిరంతరం అలరిస్తూనే ఉన్నాడు. వాస్తవానికి 2022లో వచ్చిన మణికందన్ తాజా చిత్రం కడేసి నివాసాయి తమిళంలో ఉత్తమ ఫీచర్ ఫిలింగా జాతీయ అవార్డును కూడా సంపాదించి పెట్టింది. మణికంద 2014లో కాకా ముట్టైతే కామెడీ డ్రామాతో అరంగేట్రం చేశాడు. వెంట్రిమారన్ నిర్మించిన ఈ చిత్రం చెన్నైలోని ఒక మురికివాడ నుండి పిజ్జా తినాలనుకునే ఇద్దరు పిల్లల చుట్టూ తిరిగేది. వారు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అన్ని అసమానతలతో ఎలా పోరాడుతారు అనేది కథకు ఆధారం. ఈ చిత్రం విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా మంచి ఆదరణ పొందింది. ఉత్తమ పిల్లల చిత్రంగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. మదురైలోని ఒసిలంపట్టిలోని మణికందన్ ఇంట్లో చోరీ జరిగింది. 1,00,000 రూపాయలతో పాటు 5 సవర్ల బంగారం, పలు అవార్డులు దోచుకెళ్లారు దొంగలు. ఎం మణికందన్ తమిళనాడులోని మదురై జిల్లాలోని ఒసిలంపట్టిలో జన్మించారు. ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఒసిలంపట్టిలోని అతని నివాసంలో అతని సహాయకుడు డ్రైవర్ ఉన్నాడు. సాయంత్రం ఇంటి గేట్లు తెరిచి ఉండడంతో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ చేపట్టారు. దొంగల కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. డబ్బు, బంగారం మాత్రమే ఉంచుకున్న దొంగలు అవార్డులను తిరిగి ఇచ్చేస్తారు. ఎంత కష్టపడితే అవార్డులు వస్తాయో తెలుసుకున్న దొంగలు క్షమించమని కోరుతూ ఉన్న ఆ లేఖతో పాటు అవార్డులను ఒక కవర్ను ఇంటి ఆవరణలో వదిలి వెళ్లారు. డబ్బు పోతే పోయింది. అవార్డులు తిరిగి ఇచ్చినందుకు డైరెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రం దొంగల కోసం గాలిస్తున్నారు.